హలో ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు 2 కాల్స్ మన యొక్క వాట్సాప్లో ఇచ్చాను. ఒకటి SBIN, 2 వచ్చి సన్ ఫార్మా. సో ఈ లైన్కి ఎలా ట్రేడ్ చేయాలా అని మనం 1 సంవత్సరంగా మాట్లాడుతూ ఉన్నాము. సో ఆ విధంగా ఇక్కడ ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. మన యొక్క లైన్ మీద క్లోజ్ అయ్యింది. ఈ రేటు ₹608.70. సో మ్యాక్సిమం పైన హై ₹622.80. సో ఈ యొక్క రేంజ్ ఈరోజు సన్ ఫార్మా మూవ్ అయిన రేంజు ఈ ఎంట్రీ దగ్గర నుంచి, ఈ లో దగ్గర నుంచి కాదు. సో మూవ్ అయిన రేంజు ₹18,200. ఇంట్రాడే ట్రేడింగ్లో ఈ మొత్తం రేంజును మనం ప్రాఫిట్ చేయగలమా అంటే రియల్ టైం మార్కెట్లో సాధ్యం లేదు. సో ఈ ₹18,200లో ఒక ₹2,000 నుంచి ₹3,000 మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు అని మనం తీసుకుంటున్నాం. ఇది రియల్. ఇదే మనము మాట్లాడుకోవాలి. సో లేదు ఈ క్యాండిల్ సైజ్కి మనం ప్రాఫిట్ బుక్ చేసుకునేది అంటే 1 సంవత్సరం వీడియోను చూడండి, ఎన్ని రోజులు ప్రాఫిట్ వచ్చును అనేది మీకు తెలుసు. నేను చెప్పొచ్చు అన్నిటికీ ప్రాఫిట్ వస్తుంది నేను చెప్పొచ్చు, కానీ మీరు రీసెర్చ్ చేసి పర్ఫెక్ట్గా వచ్చిందని మీ యొక్క మనసుకి నమ్మకం రావాలి. నమ్మకం చాలా ముఖ్యం. సో అప్పుడే మనం ట్రేడ్ చేసేప్పుడు మనకి ధైర్యంగా ఉంటుంది. సో మనకి 1:1 టార్గెట్ వచ్చేస్తుంది కదా అని ధైర్యంగా ఉంటుంది. సో ఇంతవరకు మనం వెయిట్ చేయకుండా రోజు మనకి ఏం జరుగుతుందో మార్కెట్లో అదే మనము మాట్లాడుకోవాలి. తర్వాత సో మన యొక్క స్టైల్కి పర్ఫెక్ట్గా వచ్చింది. మన యొక్క లైన్ దగ్గర ఎలా ట్రేడ్ చేయాలని నేను చెప్పి ఉన్నాను. మన యొక్క లైన్ దగ్గర ఒక ఇన్సైడ్ క్యాండిల్ వచ్చి, ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ వచ్చింది కదా, ఒక ఇన్సైడ్ క్యాండిల్ వచ్చి పర్ఫెక్ట్గా ఈ యొక్క బార్. సో ఈ యొక్క క్యాండిల్ ఏంటని మీకు తెలుసు, అందరికీ తెలుసు చాలామందికి. సో నేను ఒక 15 క్యాండిల్స్ యూస్ చేస్తూ ఉంటాను. దానిలో 2 క్యాండిల్స్ మీతో షేర్ చేసి ఉన్నాను. మిగతా 12 క్యాండిల్స్ నేర్చుకుంటాం. ఈ యొక్క లో నుంచి మార్కెట్ ఫుల్గా పడింది. ఈ యొక్క మూవ్లో ఈ రేంజ్ ఉంది కదా, ఈ లో దగ్గర నుంచి ఈ రేంజు, ఈ హై దగ్గర నుంచి కాదు, ఈ లో దగ్గర నుంచి ఈ రేంజు ₹13,500 ప్రాఫిట్. దీని యొక్క లాట్ సైజు ₹3,000. ఈ యొక్క మూవ్లో ఈ ₹13,500లో ఒక ₹2,000 నుంచి ₹3,000 మనము ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. బాగా ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో. సో కొన్ని మందికి 1 నెలలోనే ఎక్స్పీరియన్స్ వచ్చును, కొన్ని మందికి 6 నెలలు అవును. సో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు ₹5,000, ₹6,000 బుక్ చేసుకోవచ్చు. 2 లాట్లు 3 లాట్లుగా చేసి తర్వాత మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు. కొంచెంగా మనము ఆ యొక్క ట్రేడింగ్ క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి. సో తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడడానికి వచ్చింది వచ్చేసి నిఫ్టీ. సో మ్యాక్సిమం ఈరోజు నిఫ్టీ ఎలా మూవ్ అయింది అనేది మనం చూసుకుంటాము. సో మీకు నిఫ్టీ లైన్స్ కావాలంటే మీరు వాట్సాప్లో యాడ్ అవ్వండి. సో నేను రోజు రీసెర్చ్ చేసేది నేను మీకు పంపిస్తాను. సో ఎలా రీసెర్చ్ చేస్తాను అనేది మీ కంటి ముందే నేను 2 వీడియోలు వేసాను. అది చాలు, అది మీరు చూసారంటే మీకు చాలా క్లారిటీ వస్తుంది. అది చూడండి. సో మీకు నిఫ్టీ లైన్స్ కావాలంటే నిఫ్టీ ట్రేడర్స్ చాలామంది ఉన్నారు. సో నిఫ్టీ ట్రేడర్స్ మ్యాక్సిమం నిఫ్టీ ట్రేడర్స్ ఉన్నారు. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ ట్రేడర్స్ చాలామంది ఉన్నారు. సో మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వండి. నేను మీకు ఆ నిఫ్టీ యొక్క లైన్స్ నేను రోజు రీసెర్చ్ చేసేది పంపిస్తాను. రోజు 2.5 గంటసే 3.5 గంటసే మనం రీసెర్చ్ చేసేది వేస్తూ ఉంటే మీకు కష్టంగా ఉన్నాను. నేను లైన్స్ పంపిస్తాను. ఎలా రీసెర్చ్ చేస్తాను సీక్రెట్ లేకుండా నేను మీకు చెప్పాను. 2 వీడియో మీరు చూడండి. తర్వాత సో PVR, BPCL రికమెండేషన్ కాల్స్లో సెల్ కాల్ ఇచ్చాను. సో దాని యొక్క మూవ్ వాట్సాప్లో ఉన్న వాళ్ళకి తెలుసును ఇది ఎలా మూవ్ అయింది అనేది. సో ఈ యొక్క కాల్స్ నేను టెలిగ్రామ్లో, వాట్సాప్లో ముఖ్యమైన ఫ్రెండ్స్లకి ఒక గ్రూప్గా నేను యాడ్ చేసి ఉన్నాను. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి.
నా యొక్క పర్సనల్ కాల్స్, ఏదైనా కొన్ని పర్సనల్ మెసేజెస్, న్యూస్ అంతా రాదు, న్యూస్ నేను చూడను. వేరే ఏదైనా ఇంపార్టెన్స్ మెసేజ్ ఉండిందంటే లైవ్ మార్కెట్లో ఇది ఈ లైన్ వేసుకోండి, ఈ ట్రేడ్ చూడండి, అలాంటి విషయాలు మాత్రమే వచ్చింది. కానీ ఇది NSE చూడండి, మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, ఈ న్యూస్లో ఇదంతా రాదు. సో మనకి మార్కెట్ గురించి మాత్రమే, డబ్బు సంపాదించడానికి ఏ క్యాండిల్ తీసుకుంటాము, ఎలా ప్రాఫిట్ చేస్తాం, ఇది మాత్రమే ఉంటుంది. సో అది ఎలాగా BPSL ఇచ్చాను, BPSL సెల్ కాల్ ఇచ్చాను. సెల్ కాల్ నుంచి చాలామందికి ఆశ్చర్యంగా ఉన్నాం, మార్కెట్ చాలా మీద పోతూ ఉంది, సో ఈయన సెల్ కాల్ ఇస్తున్నారే చేస్తామా వద్దా అని ఉన్నాం. సో మార్కెట్ ఫుల్గా పడిపోయింది మార్కెట్. సో మార్కెట్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. సో దాని తర్వాత ఇప్పుడు మనం నిఫ్టీకి నిన్న మనం రీసెర్చ్ చేసాం కదా, నిఫ్టీ ఏం జరిగింది చూస్తాం. సో ముఖ్యంగా నిన్న నిఫ్టీ వీడియో ఎవరంతా స్కిప్ చేయకుండా చూశారో వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు చాలా ఓర్పు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి రీసెర్చ్ అవుతారు. ఎందుకంటే నేను రీసెర్చ్ చేసేది అనేది వేరే, నేను రీసెర్చ్ చేస్తూ ఉండేదాన్ని మీరు చూస్తూ ఉండేది అనేది వేరే. గడగడ లైన్ వేసి చెప్తాడా, రేట్ రాసుకునేసి మనం వెళ్ళిపోతాము అని చాలామందికి ఉంటుంది. సో దానికి ఫస్ట్ నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్తాను. ఈ వీడియో త్వరగా నేను ఫినిష్ చేస్తాను, ఎందుకంటే మనము ఎలా మూవ్ అయింది అనేది మనం చూడబోతాం, అంతే కదా. సో అందరి మైండ్ ఒకేలాగా ఉండదు. సో దానికోసం మీకు చాలా థ్యాంక్స్ చెప్తాను. అంత ఓర్పుగా చూసి నాకు లైక్ వేసి ఆ వీడియోని షేర్ చేసిన వాళ్ళకి మరీ చాలా థ్యాంక్స్ చెప్తాను నేను. సో చూస్తున్న మీరు కూడా మర్చిపోకుండా లైక్ సబ్స్క్రైబ్ వేయండి. ఎందుకు చెప్తామంటే ఆ చోట్ల నేను చూసేటప్పుడు అప్లోడ్ చేస్తాను కదా, అప్లోడ్ చేసేటప్పుడు చూసేటప్పుడు సో ఈ వీడియోకి ఇన్ని మంది లైక్ చేస్తున్నారు, ఇలాంటి వీడియోలు మనం ప్రజెంట్ చేస్తాము, ఇంకా మన యొక్క అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటాం అనేది ఒక ఎంకరేజ్గా ఉంటుంది, అంతే. ఓకే, ఈరోజు ఈ లైను నిన్ననే వేసుకున్నాం మనం. సో చాలామందికి ఆశ్చర్యంగా ఉంటుంది, రేపు జరిగే మార్కెట్ని ఈరోజు మనం రీసెర్చ్ చేయగలమా? సో నిన్న 14,337.20 సో మీ ముందే నేను రీసెర్చ్ చేసి లైన్ వేశాను. ఈ యొక్క లైన్ టచ్ అయ్యేటప్పుడు నేను మీకు ఇన్ఫామ్ చేశాను, ఈ లైన్ టచ్ అయ్యి దాటి వెళ్ళేటప్పుడు నేను మీకు ఇన్ఫామ్ చేశాను. ఇప్పుడు మార్కెట్ మంచి అప్ ట్రెండ్లో ఉంది. సో దానికని మార్కెట్ మీద పోను అని మనం అనుకోకూడదు. సో మన యొక్క ఆలోచన, మన యొక్క ఇమాజినేషను ఇదంతా అక్కడ జరగదు. సో మార్కెట్లో మనం చేయాల్సింది ఏంటంటే మన యొక్క లైన్ దగ్గర క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చిందా మనం ఎంట్రీ తీసుకుంటాం, అంతే. సో ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఒక క్యాండిల్ ప్యాటర్న్ కదా, మీ అందరికీ చాలామందికి తెలిసి ఉన్ను. సో ఇక్కడ సెల్ చేసుకుంటాము అని ఎవరైనా సెల్ చేసి ఉంటే కూడా సెల్ చేయకూడదు, ఎందుకంటే మార్కెట్ మంచి అప్ మూవ్లో ఉంది. మార్కెట్ మంచి అప్ మూవ్లో ఉంది. అది కాకుండా మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్పారు. సో చాలామందికి ఈ శుక్రవారం మార్కెట్ పడిపోతుందని ఒక సెంటిమెంట్ ఉంటుందిలేండి చాలామందికి. సో పాత ట్రేడర్స్కి ఇంత ఉంటుంది, ఎందుకంటే అప్పుడంతా శుక్రవారం మార్కెట్ పడేస్తాడు, అలా ఉంటుంది చాలా సెంటిమెంట్గా. దీని యొక్క లో 271, మ్యాక్సిమం పైన లో వచ్చి 257. సో ఇది సెల్ చేయకూడదు, ఇది పడిపోదు అని మనం కన్ఫామ్గా చెప్పలేము. సో సెల్ చేసుకుంటే పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో 15 మినిట్స్ క్యాండిల్ పెట్టి చూసారంటే పర్ఫెక్ట్గా మీకు అప్పే వస్తుంది. ఇక్కడ నుంచి మనకి పర్ఫెక్ట్గా అప్పే వచ్చింది మార్కెట్. సో ఈ క్యాండిల్ ఇక్కడనే ఎంట్రీ, పక్కనే మన లైన్ దగ్గరనే ఎంట్రీ వచ్చింది కాబట్టి ఈ క్యాండిల్లోనే మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారంటే ఈ ఫుల్ ర్యాలీ మీరు తీసుండొచ్చని నేను చెప్పను, అది మనకి రానంటుంది. సో నా ఫ్రెండ్స్ చాలామంది నాకు ఫోన్ చేస్తారు, నువ్వు ఇచ్చే కాల్స్ చాలా బాగుంది, ఈ మూవ్లో ఇప్పుడు చూశారు కదా, ఆ మూవ్లో 15,000 రూపాయలు ప్రాఫిట్, 10,000 రూపాయలు ఒక లాట్కి బుక్ చేసుకోవచ్చు, మీరు 10 లాట్లు చేశారంటే 1,00,000 వచ్చును అని మీరు చెప్తూ ఉన్నామంటే చాలామంది వస్తారు కదా నీకు అని చెప్తూ ఉంటారు. సో నా పేద ఒక అభిమానం ఉండేవాళ్ళు చెప్తారు, వాళ్ళకి చాలా థ్యాంక్స్. కానీ నేను రియల్గా మాట్లాడేటప్పుడు నా వల్ల చెప్పలేకపోతున్నాను.
ఇప్పుడు ఈ మూవ్ మంచిగా జరుగును, పర్ఫెక్ట్గా జరుగును అని తెలుసు. ఎందుకు చెప్పలేకపోతున్నాను? కాన్ఫిడెంట్ ఉంది, పర్ఫెక్ట్గా వచ్చును, నేను 100% గ్యారంటీగా వచ్చును అని చెప్పి మీరు ఒక 20-30 లాట్లు తీసి ఆ రోజు మార్కెట్ రివర్స్ అయిందంటే, సో ఆ రోజే మీరు కొత్త ట్రేడర్గా ఉండి రెండో రోజో మూడో రోజే ట్రేడ్ చేసేవాళ్ళుగా ఉంటే మీ మనసు ఎంత కష్టపడు అనేది నాకు తెలుసు. ఎందుకంటే నేను బిగినర్గా ఉండి వచ్చిన వాడిని. అలా దీనిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఇంత పాయింట్స్ పోయింది, ఒక చిన్న టక్కున ఒక లెక్క వేసుకుంటాం, ఎన్ని పాయింట్స్ వచ్చింది అనేది లెక్క వేసుకుంటాం. సో మ్యాక్సిమము 15 నిమిషాల లోపలనే నేను ఫినిష్ చేసుకోవాలా అనుకున్నాను. ఇప్పుడు ఇది 14,264. సో మన యొక్క లైను 14,271. సో పర్ఫెక్ట్గా టచ్ అయింది మార్కెట్. ఇంకొకటి మార్కెట్ పైనే ఓపెన్ అయ్యి, మన యొక్క లైన్కి పైనే ఓపెన్ అయ్యి పర్ఫెక్ట్గా టచ్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇక్కడ క్లోజ్ అయ్యి ఈ యొక్క రేటుకే మనం పెట్టుకున్నామంటే కూడా 14,276. సో 14,280 పెట్టుకోండి. దీని యొక్క హై 14,379. మనం ఫీచర్ చార్ట్ తీసుకుంటాం, నేను నిన్ననే చెప్పాను. సో మన ఇంట్రాడే ట్రేడర్ కాబట్టి ఫీచర్ చార్ట్ తీసుకుంటాం. సో ఇండెక్స్ చార్ట్ దేనికి చూడాలా అనేది ఒక రూల్స్ ఉంది, అది మనం తర్వాత మాట్లాడతాం మనం. సో ఈ యొక్క హై 14,357. సో 75 పైసలు సరే ఒక్క సెకండ్, ఇది ఎంత అని నేను కరెక్ట్గా ఈ క్లిక్ చేస్తాను, ఇది చూసి మనం రాసుకుంటాం. అది వేగంగా మాట్లాడేటప్పుడు 14,379. 14,379. తర్వాత ఈ యొక్క హై ఎంత చూసాము, 14,280 వేసుకుంటాం. 280. సో మనకి ఒక 100 పాయింట్లు 7,500. నిఫ్టీలో నేను చెప్పినట్టుగా అందరూ 5 లాట్లు 10 లాట్లే చేస్తూ ఉన్నారు. సో మీరు 1 లాటు 2 లాటుకి మీ దగ్గర డబ్బు ఉంది అంటే మీరు షేర్స్కి ట్రై చేయొచ్చు. సో మంచిగా రీసెర్చ్ చేసుకునేసి ఆ రోజు మన యొక్క మెథడ్కి వచ్చిందంటే మనం ట్రేడ్ చేసుకోవాలా, లేదంటే మరో రోజు చేసుకోవచ్చు. సో మన లైన్ కూడా ఇస్తామంటే రోజు రావాలని అవసరం లేదు, అయితే వస్తూ ఉంది. ఒక సంవత్సరంగా మన లైన్స్ ఇస్తూ ఉన్నాము, ఒక సంవత్సరంగా మనకు వస్తూ ఉంది. సో మ్యాక్సిమం నా వల్ల వీలైనంత వరకు రీసెర్చ్ చేసి పర్ఫెక్ట్గా వేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? దీనిలో మనం ఒక 5 లాట్లు చేసుకుంటే 10 లాట్లు చేసుకుంటే లెక్క వేసుకోండి. 100, 200 అంతా మనం ఇప్పుడు మీరు లెక్క వేసుకోవద్దు, మన అందరి వల్ల ఏం జరుగునో అది. సో మినిమం 2 లాట్లు 3 లాట్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా మనం లెక్క చూసుకున్నామంటే 2 లాట్లు చేసుకున్నామంటే కూడా ఒక 15,000 రూపాయలు మూవ్. దానిలో వచ్చి 15,000 రూపాయల్లో ఒక 3,000 రూపాయలు లేదంటే 4,500 రూపాయలు ప్రాఫిట్ చేసుకొని ఉండొచ్చు. సో డిసెంబర్ నెల ముందు నిఫ్టీ చేసామంటే ఆ కమిషన్స్ ఎక్కువ పోయేస్తుంది. కానీ దాని తర్వాత అందరూ కమిషన్స్ తక్కువ చేసేసారు. 10 రూపాయలు మీకు బైకి 10 రూపాయలు, సెల్కి 10 రూపాయలు, మళ్ళీ ట్యాక్స్ ఏదో కొంచెం అవుతుంది. చాలా కమిషన్స్ చాలా తక్కువ చేసేసారు. ఆప్షన్స్ కూడా చూసారంటే ఒక్కొక్కరు 5 రూపాయలకి ఇస్తున్నారు ఆప్షన్. మీరు నెట్లో సెర్చ్ చేయండి, 5 రూపాయలకి ఇస్తున్నారు, 10 రూపాయలకి. చాలా నాకు తెలిసి అందరూ 10 రూపాయలు చేసేసారు ఆప్షన్స్కి. ఎన్ని లాట్లు వేసుకుంటాను, ఒక లాటుకు కాదు. సో మీకు ఒక 20-30 లాట్లు వేశారంటే, 100 లాట్లు వేశారంటే కూడా ఒక్క షాట్కి వచ్చి 10 రూపాయల లాట్లు అయిపోయింది. సో తెలియని వాళ్ళకి ఇది ఒక కొత్త ఇన్ఫర్మేషన్గా ఉండవచ్చు, యూస్ చేసుకోండి. మీరు వాట్సాప్లో లేదంటే మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వండి. సో మీరు కొత్త ట్రేడర్గా ఉండిందంటే నేను 2 రోజులు లేదా 3 రోజులు నేను ట్రయల్ ఇస్తాను. అదేలాగా క్లాస్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను వచ్చేసి ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా మనకు తెలియదు, ఇప్పుడు 1-to-1 క్లాస్ మాత్రమే తీస్తున్నాను. దానివల్ల 30 మంది 40 మంది మనం క్లాస్ తీయలేము. సో రోజు క్లాస్ తీస్తాను. అదే క్లాస్ విధం వచ్చేసి ఒక్కరోజు అన్నీ క్లియర్గా నేను చెప్పేస్తాను. 2 రోజులు వచ్చేసి
లైవ్ మార్కెట్లో ప్రాక్టీస్ ఉంటుంది. సో దాని తర్వాత మీరు 1 మంత్ ఈ లైన్స్ ఇస్తాను, ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో అదేలాగా మీ దగ్గర డబ్బు తక్కువగా ఉంది, మీరు క్లాసుకు వచ్చేయండి, క్లాసుకు రండి అని మీరు మైండ్ టెన్షన్ పెట్టుకోవద్దు క్లాసుకు రావాలా అని. సో మీ వల్ల వీలవుతే క్లాసుకి నేర్చుకోవాలా అనుకోండి. లేదంటే ఫస్ట్ ఈ లైను చూసి ప్రాఫిట్ చేసుకోండి, దాని తర్వాత నేర్చుకోవచ్చు. దీనిలో ఒక డిసిషన్ తీసుకోండి. ఈ లైన్లో మనం ప్రాఫిట్ చేసుకుంటూ ఉంటాము. సో కొంత డబ్బు ఒక నెల టార్గెట్ పెట్టుకోండి, దానిలో సంపాదించిన తర్వాత మనం నేర్చుకుంటాము అని మీరు రండి. సో ఇలా అంతా ఎవరు చెప్పరు. సో ముందు వచ్చేయి, రా 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 అని చెప్తారు. సో 100 మందే ఉన్నారు, ఇంకా ఇద్దరే ఉన్నారు, నువ్వు వస్తావా, ఫుల్ అయిపోతుంది, త్వరగా వస్తావా అని. ఇప్పుడు ఈ ముంబైలో, కల్కటాలో చాలా చోట్ల ఈ క్లాసులు తీసేవాళ్ళు ఇంగ్లీష్లో క్లాసులు తీస్తారు. వాళ్ళందరూ నేను చాలాసారి నా వల్ల వెంటనే డిసిషన్ తీయలేక వెంటనే పోయి డబ్బు కట్టేస్తాను. వాళ్ళని చూస్తూ ఉంటే వెంటనే వాళ్ళు మెసేజ్లు పెడతారు. సో ఇంకా 20 మందే ఉన్నారు, వస్తావా రావా, ఫుల్ అయిపోతుంది, రేపటి రోజు ఫుల్ అయిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చేసి 100 మంది 200 మంది ఒకేసారి తీయడానికి మనకి ఇంకా మనసు రాలేదు. తీస్తే కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు వచ్చి క్లియర్గా ఒకరు లేదంటే ఇద్దరు పర్ఫెక్ట్గా చెప్తాము. రోజు మ్యాక్సిమం నేను ఫ్రీగా ఉండే సమయంలో నేను మీకు నాకు తెలిసిన విషయాన్ని మీతో షేర్ చేసుకుంటాను. మీకు తెలిసింది కూడా దీనిలో మిక్స్ చేస్తే బాగున్నా అని మీరు చూసుకోండి. కానీ నేనేం చెప్పేదంటే ఫస్ట్ ఒక విషయం నేర్చుకున్నానంటే దాన్ని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంతకుముందు మీరు ఏదైనా నేర్చుకున్నారు, బాగుంది, మీకు ప్రాఫిట్ వస్తుంది అంటే వీడియో చూసి ఎంజాయ్ చేయండి చాలు. ఎందుకంటే ఒక విషయం మనకి బాగా తెలిసింది, దానిలో మంచిగా ప్రాఫిట్ వస్తుంది అంటే దాన్ని వదిలి రాకూడదు. రోజు వీడియో చూడండి, ఎంజాయ్ చేయండి, కావాలంటే లైన్ తీసుకోండి, బాగా ప్రాక్టీస్ చేసుకోండి, ప్రాఫిట్ చేసుకోండి. సో మీకు తెలిసిన స్ట్రాటజీ సరిగా లేదు, ప్రాఫిట్ చేయలేకపోతున్నాము అనేటప్పుడే ఇంకొక విషయం నేర్చుకోవాలా అని మనం డిసిషన్ తీసుకోవాలి. సో మన వీడియో అంతా మీకు చాలా యూస్ఫుల్గా ఉను అని నాకు ఒక నమ్మకం ఉంది. జ్ఞాపకం ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. మళ్ళీ సోమవారానికి లైన్ ఇస్తాను వాట్సాప్లో, దానికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అనే విషయాన్ని, మన లైన్కి మార్కెట్ ఎలా రియాక్ట్ అయ్యి వస్తుంది అనే విషయాన్ని డీటెయిల్స్తో నెక్స్ట్ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. ఓర్పుగా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.